అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎక్కడో వేల కిలోమీటర్ దూరంలో ఉంది కదా. ఈ యుద్ధాల వల్ల మనకేం ప్రాబ్లం, వాళ్ళు కొట్టుకొని చేస్తాం కదా అని అనుకుంటున్నారా? ఈ యుద్ధం వల్ల రాబోయే కాలంలో మీ జేబు ఖాళీ అవ్వడమే కాకుండా మన దేశపు ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అదేలాగో చూద్దాం. అసలు ఈ యుద్ధం మన ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. మన దేశానికి అవసరమయ్యే వస్తువులు 85% వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ యుద్ధం ద్వారా సముద్ర మార్గం మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది, ఆకాశాన్ని ఎత్తులో వెళ్ళిపోతుంది. దీనివల్ల మన ఇండియాలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వీటి ధర పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సింపుల్గా అవి పెరిగినాయంటే బస్ ట్రావెల్స్ కానీ, ట్రైన్ ట్రావెల్స్ కానీ ఇవన్నీ రేట్లు మెల్లిమెల్లిగా పెరుగుతాయి. అవే కాకుండా మనం రోజు యూజ్ చేసే కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నిటి మీద ఎక్కువ ఛార్జెస్ పడతాయి. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియాలో 90 లక్షలకు పైగా మంది మన భారతీయులు ఉన్నారు. వాళ్ళు ఈ యుద్ధం వల్ల అక్కడనే ఇరుక్కుపోయారు. వాళ్ళని మన ఇండియాకి తీసుకురావడం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఇంకో విషయం ఏంటంటే ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. ఇన్వెస్టర్లు భయపడి అప్పటికప్పుడే వాళ్ళ షేర్ని అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చివరగా యుద్ధం ఎక్కడ జరిగినా నష్టపోయేది ప్రజలే. అందుకే మన భారత్ ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఇది యుద్ధాల కాలం కాదు, చర్చించుకునే కాలం. సో ఒకసారి చర్చించుకోండి అని ప్రపంచానికి పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ యుద్ధం మన దేశంపై చూపించే ఈ ప్రభావాలను మీరెలా అనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ రేపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఫీలింగ్ ఏంటి అది కూడా కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.